వెండి తెరపై రంగుల చిత్రం చూసినప్పుడు తన గమ్యం అదే అని నిర్ణయించుకుంది ఆ యువతి. సినిమాలో నటనే కాదు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయని భావించింది. బిఆర్క్ చేసి అమెరికాలో హాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంది. సినిమా కథలకు తగ్గట్టుగా సెట్ డిజైన్లు చేసి అందరి మెప్పు పొందింది. అంతేకాదు ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ చేసిన ఓ మ్యూజిక్ వీడియోకి ఈథాన్ టోబ్మాన్ వంటి వారితో కలిసి పనిచేసింది. భవిష్యత్తులో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో కలిసి పని చేయడమే తన లక్ష్యం అంటున్న నైమిషతో చిట్చాట్. యుఎస్లో ఎక్కువగా మూవీస్ కోసం పనిచేస్తున్నటువంటి లక్ష్మీ నైమిష వర్క్ చేసిన ఒక్క ఫిలిం ఏకంగా కేన్స్లో ప్రదర్శితమైంది. ప్రస్తుతం లక్ష్మీ నైమిష అంటున్నారు తన్నేడు తెలుసుకున్నాం అసలు ఈ ప్రొడక్షన్ డిజైనర్గా ఎలా తన కెరీర్ స్టార్ట్ చేశారు, తనకు ఆ వైపు ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందో. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కేన్స్ అసలు ఈ పేరు విన్న ప్రతిసారి కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అలాంటిది మన తెలుగు అమ్మాయి వర్క్ చేసిన ఒక మూవీని కేన్స్లో ప్రదర్శించడం అనేది చాలా గర్వకారణం. ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? నేను సెట్లో ఉండే నాకు తెలిసినప్పుడు డైరెక్టర్ కాల్ చేసి చెప్పాడు వాట్ ఇలా వెళ్ళింది అంటే కొంత నేను డైజెస్ట్ చేయలేదండి నిజమా అని. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ షూర్. అసలు ఏంటి ఆ మూవీ, దాని కథ ఏంటి, దాని ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చారు? ఇది ఒక షార్ట్ ఫిల్మ్. అది ఏంటంటే ఒక చిన్న పిల్లల వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఒక కొడుకు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని చూసి అదంతా బేసికలీ వాళ్ళ అమ్మాయి ఏంటంటే తను ఫ్రాడ్ చేస్తుంది, లైక్ పెళ్లి చేసుకొని గ్రీన్ కార్డ్ ఇచ్చి అండ్ దెన్ డివోర్స్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకొని షీ ఎర్న్స్ మనీ ఫ్రమ్ దాట్ టు. సో ఇది చూస్తూ పెరిగాడు అతను. సో ఒక ఏజ్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇన్స్పెక్షన్కి వస్తారో వాళ్ళ పేరెంట్స్ నిజమా కాదా, వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకొని ఉన్నారా అని ఆఫీసర్ అడుగుతారు ఎండ్లో. సో ఈ అబద్ధాలన్నీ చూసి 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 ఎండ్కి అతను కూడా చెప్తాడు వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకున్నారు, దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఆ జర్నీ ఒక చైల్డ్ పర్స్పెక్టివ్ లో అబద్ధం గురించి ఎలా అతను ప్రాసెస్ చేస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఇవన్నీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇట్స్ అ వెరీ ఇంటర్నేషనల్. ఒక టైంలో యుఎస్లో చాలా జరిగాయి ఇవన్నీ. సో ఇట్ వాజ్ ఆల్సో మా డైరెక్టర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అది యాజ్ అ కిడ్ వాళ్ళ అమ్మని చూసి చేసినది ఇది. ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ స్టోరీ ఫర్ హిమ్. మన హైదరాబాద్లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి, హాలీవుడ్ మూవీస్, అసలు ఈ రెండింటికి చాలా డిస్టెన్స్ అని చెప్పాలి. సో మీరు బిఆర్క్ చేశారు, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఎలా అడుగులు వేశారు? ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం. అది చిన్నప్పుడు తెలియదు. డైరెక్టర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కెమెరామ్యాన్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డిజైన్కి ఇలా ఉంటారని తెలియదు. చూసేది యాక్టరే కాబట్టి చిన్నప్పుడు నాకు యాక్ట్రెస్ అవ్వాలి అని ఉండేది. ఆర్కిటెక్చర్లో ఏమైందంటే ఒక ఎలెక్టివ్ ప్రాజెక్ట్గా సెట్ డిజైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ అది తీసుకొని ఐమ్ లైక్ ఓకే దిస్ ఈజ్ ఇట్. ఎందుకంటే డిజైన్ అన్నది చిన్నప్పటి నుండి దాంతో పాటుగా నాకు చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైనింగ్ అనుకున్న స్టార్టింగ్లో, ఆ తర్వాత మామ్ ఇస్ అ ఆర్కిటెక్ట్, డాడ్ ఇస్ అ సివిల్ ఇంజనీర్. ఇట్ జస్ట్ కీప్ న్యాచురల్లీ టు మీ. ఇంకా ఆ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఓకే ఇదే అని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫీచర్ ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిల్మ్ వేటికి వర్క్ చేశారు, లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది? వెరీ ఫస్ట్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఫ్రెండ్స్ అందరూ, నా క్లాస్మేట్స్ అందరికీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, ఆర్కిటెక్చర్ నుండి వచ్చిన వాళ్ళు కూడా సినిమాల్లో పనిచేసి వచ్చారు, సినిమా చేసి వచ్చారు. నేను ఒక్కదానే నా క్లాస్లో నేను ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. నాకు తెలియదే వీళ్ళు చేసి వచ్చారే, నేను ఏదో చేయలేదు, ఐ హ్యావ్ టు బీట్ దెమ్ టు ద కాంపిటీషన్ అనుకొని నా ఫస్ట్ సమ్మర్ వెకేషన్లో నేను ఒక ఫీచర్కి చెప్పాను, నాకు మీరేమి ఇవ్వద్దు, నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే చాలు. వాళ్ళు కూడా ఎక్కడో నా వర్క్ చూసి కాలేజ్లో వచ్చారు, లైక్ నీ వర్క్ చాలా బాగుంది, మేము ఇలా చేస్తావా అని. నేను చెప్పాను, ఎవరో కూడా తెలీదు. అప్పుడు వేగస్లో షూట్ అయింది, చాలా ప్లేసెస్లో అయింది. అలా వెళ్ళిపోయాను అంతే. చాలా భయంతో తప్పు చేయకూడదు, వాళ్ళంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా బయట అని చెప్పి ఐ వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్ ఫర్ ఆల్ దాట్. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫీచర్ తీసాను, దాని పేరు తహానన్, ఇట్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఆ తర్వాత డోస్ బ్రోస్ ఫోర్స్ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇట్ గాట్ ఇన్ టు మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్, 50+ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరల్డ్ వైడ్, 10+ ఆస్కర్ క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా. ఆ రెండు ఇట్ వాజ్ అతి కష్టమైన, బికాస్ నాకేం తెలియక వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ ఎక్కడ నేను తప్పు చేయకూడదు అని లైక్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ ఇప్పుడు చూస్తే ఆ టెన్షన్ కానీ అవన్నీ తర్వాత ఎప్పుడు అంత పడలేదు, ఆ మొదట్లోనే అయ్యాయి అంతే. సో డిస్నీ లాంటి పెద్ద పెద్ద సంస్థలతోటి, టైలర్ స్విఫ్ట్ లాంటి పాప్ సింగర్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు అది నిజంగా అంటే ఎంత ప్రౌడ్గా ఉంటుందో అంతే బరువు అని కూడా చెప్పాలి. చాలా పెద్ద బరువు, మీ ఏజ్కి ఇంకా పెద్ద బరువు. ఎలా మేనేజ్ చేశారంటే ఆ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి?
ఆపర్చునిటీస్ బేసికలీ టైలర్ స్విఫ్ట్ ఎలా వచ్చిందంటే ప్రొడక్షన్ డిజైనింగ్ నేను కాదు, ప్రొడక్షన్ డిజైనర్ ఈథన్ టాప్మెన్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రీవియస్ వర్క్ అన్ని చూస్తూ వచ్చాను. మా కాలేజ్లో ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు ఆయన. సో ఆయనతో ఆ రోజు నేను మాట్లాడాను. ఆ తర్వాత వెళ్ళంగానే ఒక పెద్ద పారా ఇన్స్టాగ్రామ్లో, సార్ మీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని చూస్తూ వచ్చాను, మీరు ఇన్ పర్సన్ ఇంకా కరిజ్మాటిక్గా ఉన్నారు, ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్, థ్యాంక్ యూ ఫర్ టుడే అని మెసేజ్ పెట్టాను. రిప్లై ఇచ్చారు. నేను చేస్తారు అనుకోలేదు, ఇచ్చారు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. సార్ మీకు ఏది ఉన్నా లైక్ ఐ వుడ్ లవ్ టు లర్న్ మీతో అని చెప్పాను. 2 monthsలో ఆయన మెసేజ్ చేశారు. లైక్ ఏ ప్రాజెక్ట్ అని ఏం చెప్పలేదు, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్వన్ టు బీ ద పార్ట్ ఆఫ్ ఆర్ డిపార్ట్మెంట్ అని. సెట్ వేసి అన్ని పెడుతున్నప్పుడు ఇది టైలర్ స్విఫ్ట్ అని నాకు తెలిసిందనమాట. అయితే డిజైన్ అనే ఉన్నాం కానీ తెలియలేదు అప్పటిదాకా. అండ్ తెలిసినప్పుడు ఐ వాజ్ లైక్ షాక్. డిజ్నీ వచ్చేసి సెట్ డ్రెస్సర్గా ఉండే, దాంట్లో ఇట్ వాజ్ అది కొద్దిగా టైలర్ స్విఫ్ట్ కన్నా కష్టమైనది, ఎందుకంటే చాలా పెద్ద సెట్స్ ఉన్నాయి. టైలర్ స్విఫ్ట్ ఒక సెట్, పైగా ఇంటర్నేషనల్ తను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ షూటింగ్ అవన్నీ ఉండే. కానీ రెడ్ క్రిస్మస్ వచ్చి 2 పెద్ద సెట్స్, కొద్దిగా చిన్న క్రూ డిజ్నీది, లాడ్ ఆఫ్ ఫన్, అందరూ ప్రొఫెషనల్స్, చాలా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్ళు. అండ్ నా పీడి రాశి జైన్, తను ప్రొడక్షన్ డిజైనర్, తన కింద పనిచేసే సెట్ డ్రెస్సర్గా నేను వెళ్ళి కలిసాను. ఒక కాఫీకి కలుద్దాము ఎలా అని. కాఫీలోనే మాట్లాడుతూ నాకు యాక్చువల్లీ ఈ వీకెండ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, నువ్వు చాలా నీ వర్క్ బాగుంది, పోర్ట్ఫోలియో అని తీసుకెళ్ళాను, చేస్తావా అని అడిగారు. నేను అఫ్ కోర్స్ మ్యామ్ అన్నాను. ఇంకా దట్స్ హౌ ఐ రీచ్డ్ అవుట్ టు పీపుల్, వర్క్స్ చూస్తాను, అప్రిషియేట్ చేసి నేర్చుకుందామని ఎప్పుడు ఆ ఎంతూజియాజం. సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ అండ్ ఫీచర్ ఫిల్మ్స్కి వర్క్ చేశారు? ఓవరాల్గా ఎలా అనిపించింది? పెద్ద ప్రాజెక్ట్స్ 4-5 చేశాను. షార్ట్ ఫిల్మ్స్ అంటే 50+ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. ఇది చూసే నేను యుఎస్ వెళ్ళి నేర్చుకోవాలి అన్న దాంతో వెళ్ళాను. తెలుగు ఒక మూవీ చేస్తే కానీ నాకు తృప్తి. ఇక్కడ హాలీవుడ్లో వర్క్ చేస్తున్నారు, తెలుగులో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. తెలుగులో ఎవరితో ఫస్ట్ వర్క్ చేయాలని కోరుకుంటారు? అంటే అందరితో వర్క్ చేయాలనుకుంటారు ఇన్ జనరల్గా. సో ఎవరైనా 1 or 2 నేమ్స్ చెప్పాల్సి వస్తే ఎవరు చెప్తారు? కోర్స్ అండి, రాజమౌళి సార్. ఆఫ్ కోర్స్ ఆయన యాక్చువల్లీ ఏఎఫ్ఐలో చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినప్పుడు నేను హోస్ట్ చేశాను ఆయనని. ఆర్ట్ డైరెక్షన్ గురించి నాకు తెలిసింది కూడా ఆయన వల్లే. సాబు సిరియల్ సార్ గురించి తెలిసింది కూడా ఆయన వల్లే. ఆయన ఎక్కువ పనిచేస్తారు కాబట్టి ఈ స్వాడ్ ఎలా డిజైన్ చేసి అక్కడ ఛత్రపతి కానీ అవన్నీ చూస్తూ కొద్దిగా ఆ ఇంట్రికేట్ డీటెయిల్ ఆయననే పడతారు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ టు హిమ్. సో అలాంటి ఒక డైరెక్టర్తో పనిచేయాలని ఉంది, నేర్చుకోవాలని ఉంది. దానికన్నా ముందు ఆయనతో పనిచేయగలగాలంటే నేర్చుకోవాలి. సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఉండాలి, ఆ ల్యాడర్ ఎక్కడానికి రెడీ. ఫస్ట్ మీరు దీని గురించి మెన్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే అమ్మాయిలు ఆర్ట్ డిపార్ట్మెంట్ వైపు వెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడైనా వచ్చాయా? ఎవరు ఎక్కువ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ఇట్స్ ఓకే మూవ్ అని చెప్పేవాళ్ళు? గట్టి క్రిటిసిజం వచ్చేది ఎప్పుడు ఇంటి నుండే, కానీ గట్టి సపోర్ట్ కూడా వచ్చేది నాకు ఎప్పుడు ఇంటి నుండే. డాడీ మమ్మీ కూడా అదే, నీకు నచ్చింది నువ్వు చేయరా అన్నయ్య లక్కీ, అది నాకు లక్కీ. ఫైనల్గా ఆర్ట్ డిజైన్ రంగంలో అమ్మాయిలకు ఎంతవరకు ఆపర్చునిటీ ఉంటుంది? ఫిలిం ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి నిజంగా ఆ స్థాయి ప్రయారిటీస్ ఇస్తారని అనుకుంటున్నారా? నెక్స్ట్ మిమ్మల్ని చూసి ఆర్ట్ డిజైనింగ్ వైపు అవ్వాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఫిలిమ్సే చేయాలి అనుకుంటే మాత్రం ఆ పిచ్చి ఉంచుకోండి అంతే. ఐ థింక్ ఇట్ విల్ టేక్ యూ ప్లేసెస్. చేయాలి అనుకుంటే చేస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. తొందరగా మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీలో కూడా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చాలా గట్టిగా. సో ఇది మొత్తంగా ఆర్ట్ డిజైనర్గా తన ప్రస్థానం కావచ్చు, ఆర్కిటెక్చర్ నుంచి మూవీస్ వైపు వచ్చిన ప్రయాణానికి సంబంధించి లక్ష్మీ నైమిష చెప్పినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ సూర్యతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.